మాది చాలా ఎటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంటే కష్టాలంటే ఒకటండి, మా ఫ్యామిలీ వీ వర్ నాట్, మాకు డబ్బులు ప్రాబ్లం ఉండింది, మేము రిచ్ కాదు. సో మా స్కూల్ ఫీజుల దగ్గర నుంచి మా మమ్మీ డాడీ మా ఇంటి అద్దెలు కట్టడం దగ్గర నుంచి అంటే బట్టలు అదే సిచ్యువేషన్స్ ఉండేవి మాకు. ఎట్లా అంటే పండగ బట్టలు కొనడానికి డబ్బులు లేవు, మా మదర్ చీర ఏదైనా చింపి మాకు కుట్టించే లెవెల్కి కూడా మేము చూసాం. నేను చూసానండి. నాకు రేపు బర్త్డే, నేను స్కూల్కి కొత్త బట్టలు వేసుకోవాలి, ఎట్లాగంటే తన చీర ఒకటి చింపి మా అమ్మ కుట్టించేది ఇంట్లో. సో ఇవన్నీ కూడా చూశాను నేను. సో నాకు అందుకని ఈరోజు నేను బెంజ్ కార్లో తిరిగినా లేకపోతే ఫ్లైట్లో వెళ్ళినా నేను ఎగ్జైటే కాను. నాకు గబుక్కుమని కాలేదని నేను ఆటోలో వెళ్ళడానికన్నా నేను రెడీ, బస్సులో వెళ్ళడానికన్నా నడిచన్నా వెళ్ళిపోతాను నేను. బట్ ఇవన్నీ కూడా నా పిల్లలకైతే నేను చెప్తా, మీరు ఇలా ఉండాలి అని నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ వాళ్ళందరికీ నా లైఫ్లో జరిగినాయి అన్నట్టు చెప్తా వాళ్ళిద్దరికి. సో వాళ్ళు కూడా ఓకే ఓకే. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఏదైనా ఒక ఇష్యూ వచ్చినా కూడా నేను ఏం చెప్తానంటే, ఇది ఇలా చేస్తే ఇలాగా మైనస్ అయ్యే అవకాశం ఉంది, ఇది ప్లస్ అయ్యే అవకాశం ఉంది, డెసిషన్ మీది.